స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నావు నాయనా. గడిచిన కాలం అంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన నామమును స్తుతించడానికి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. జరుగుతున్న ఆరాధన మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాము నైనా. అయ్యా, నీకు స్తోత్రం. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఇంక నువ్వు రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని కూడా మీరు స్వాధీనపరుచుకున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా, ఆరాధన ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, నీకు స్తోత్రం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డని మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకునండి. ఆత్మతో, సత్యముతో నీ ఘనమైన నామమును స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. అయ్యా, కూడి వస్తున్న ఒక్కొక్కరికి అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. వాక్యములో నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. వినగల చెవి గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మార్కు సువార్త 9వ అధ్యాయం 50వ వచనం. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారం కలుగజేతురు? మీలో మీరు ఉప్పు సారం కలవారై ఉండి ఒకనితో ఒకడు సమాధానంగా ఉండుడని చెప్పాను. హల్లెలూయా. మరొక చోట మనం చూస్తే, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అని చదువుతాం. ఐదో అధ్యాయం 13 వచనం, మత్తయి సువార్త 5:13. మత్తయి సువార్త 5:13. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికి రాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూస్తే, గమనించిన ఆ మాటలో అర్థాన్ని చూస్తే, మనం లోకానికి ఉప్పై ఉన్నాం. మనం ఉప్పై ఉండటం ఏంటి? ఉప్పు అంటే దీనికి చాలా లక్షణాలు ఉన్నాయి. ఏదో సామెత అంటారు కమ్మా, ఉప్పు అంటదంట, అన్నీ వేసి చూడు, చివరికి నన్నేసి కూడా చూడు అంటుందంట. ఉప్పు లేదు, వేయవలసిన దినుసులన్నీ వేశారు, కూరకి వేయాల్సిన అన్ని దినుసులు వేశారు, కానీ ఉప్పు ఒక్కటే లేదు. హల్లెలూయా. యేసయ్య కోరుకుంటుంది కూడా అంతే. లోకస్తులందరూ కోరుకున్నారు, అందరూ ఒక చోట పోగయ్యారు. అందరూ ఉన్నాం కానీ అల్లా పలానా మనిషి లేదే, ఆ పలానా ఆయన లేడే, ఆయన వస్తే బాగుండు అని నిన్ను గూర్చి లోకస్తులు ఎదురు చూడాల. ఉప్పు కూరలో వేసుకోవటం ఎంత ప్రాముఖ్యమైందో. ఉప్పు వేస్తే ఏమైతే రుచి వస్తుంది. 2 ముద్దలు తిందాం అనుకున్నవాడు ఇంకా 2 ముద్దల కలగా తింటాడు, ఎందుకంటే నోటికి రుచిగా ఉంది కాబట్టి. హల్లెలూయా.
ఉప్పు లేదనుకో, ఆకలిగా ఉన్న వ్యక్తి అయినా సరే 4 ముద్దలు తిందాం అనుకున్నాడు, 2 ముద్దలకే ఇంక లాభం లేదు, తీసేయి అని అంటాడు. హల్లెలూయా. కాబట్టి నీ ఉనికి పట్టు, నీ యొక్క సన్నిధి అక్కడ జనం కోరుకునేటట్టు ఉండాల, అసహించుకునేటట్టు ఉండకూడదు. హల్లెలూయా. కొంతమందిని జనం ఏం చేస్తారంటే ఇష్టపడతారు, ఉప్పు సారం వేసినట్టుగా అతని మాటలు దయతో కనికరంతో కూడినిగా ఉంటే ఈ వినబుద్ధి పుట్టుద్ది, ఇంక 2 మాటలు చెప్పు, కూర్చో, పోదోలే కూర్చో అన్నట్టు ఉంటుంది. ఆ మనిషిని కోరుకుంటారు. ఆ వ్యక్తి మాటలు, నోటి మాటలు ఇష్టం పుట్టించేవిగా ఉండాలి, అప్పుడు ఇష్టపడతారు. అటు కాకుండా నీ మాటలు వాళ్ళు వినటానికి ఇష్టంగా లేదనుకో, కష్టంగా ఉంది. హల్లెలూయా. ఈయన వస్తున్నాడు, అయ్యా పోతే బాగుండు, ఈ మనిషి పోతే బాగుండు ఎందుకైనా అని అన్నా కోరుకుంటారు. నువ్వు ఉన్న చోట ఉండలేక వెళ్ళిపోతాంలే బాబు, నాకు కొద్దిగా పని ఉందిలేని, ఏ పని లేకుండా వెళ్ళిపోతామని పోతారు. ఎందుకంటే ఉప్పు లేదు, అందులో సారం లేదు. ఉప్పు సారం లేకపోతే, సారం కోల్పోయిన ఉప్పుని దేనికి పనికి రాదని రోడ్డు మీద వేసేస్తారు, కాళ్ళతో తొక్కుతూ పోతారు. అదే సారం కలిగిన ఉప్పు అనుకో, కాళ్ళ కింద వేసి తొక్కరు, దాన్ని భద్రంగా కూరలో వేసుకొని మజ్జిగలో కలుపుకొని కడుపు నిండా తింటారు, తాగుతారు, ఉపయోగపడుతుంది. హల్లెలూయా. యేసు ప్రభు అంటున్నారు, మీరు ఈ లోకానికి ఉప్పు లాంటి వారు, లోకానికి మీరు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు అంటే అందరూ కోరుకునేది, అందరూ ఇష్టపడేది, అందరూ అవసరమని ఆశపడేది. హల్లెలూయా. అందుకని మనం ఈ లోకంలో ఉప్పులాగా ఉండాలి. ఉప్పులాగా ఉండటం అంటే అందరూ ఇష్టపడే రీతిగా, అందరూ కోరుకునే రీతిగా నీ ఉండాలి. అంటే నీ నోటి మాట, నీవు చేసే పని నలుగురికి ఇష్టంగా ఉండాలి, నలుగురికి నచ్చాల, 10 మందికి మేలు కలిగేదిగాను, నీ మాట ఇతరులకు ఊరడించేదిగాను, ఆదరించేదిగాను, ధైర్యపరిచేదిగాను నీ మాట ఉండాలి. అలా కాకుండా నీ మాట వేరుగా ఉందనుకో, జనం ఇష్టపడరు, కోరుకోరు. ఈ మనిషి ఎప్పుడు పోతుందా, ఇక్కడ నుంచి పక్కకి ఎప్పుడు వెళ్ళిపోద్దా అని కోరుకోకూడదు. హల్లెలూయా. మన నోటి మాటలను బట్టే జనం మనల్ని ప్రేమించిన, ద్వేషించిన, అసహించుకున్న ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే కొంతమందికి ఎవరిని ప్రేమించటం, ఇతరులని కలుపుకోవటం, ఇతరులతో కలిసి ఉండటం ఇష్టపడరు, ఒంటరిగా ఉండటానికే కోరుకుంటారు. అలా కాదు, అందరూ కోరుకునేటట్టు మన మాటలు దయ కలిగి ఉండాలి, కనికరంతో కూడినవై ఉండాలి. హల్లెలూయా. ఉప్పు నిస్సారమైతే ఆ సారం మళ్ళా ఎలాగ సంపాదించుకోగలుగుతాం? ఒకటే దారి ఉంది. 49 చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయం 49వ వచనం. ఉప్పు సారం అగ్ని వలన కలుగును. హల్లెలూయా. ఉప్పుకి సారం పోయింది, ఉప్పు సారం పోయింది.
బయట పారేసి కాళ్ళ కిందేసి తొక్కే కంటే దీనికి మరలా సారం వచ్చేటట్టు, దానికి సారం కలిగేటట్టు చేయాలి అంటే ఒకటే, ఏం చేయాలంట? ఉప్పు సారం కలిగి ఉండటానికి ఏం చేయాలా? ఉదాహరణకి అంతకుముందు అయితే మట్టి కుండలో ఉప్పు పోసి పెట్టేవాళ్ళు. ఆ మట్టి కుండలో కల్లుప్పు పోసి పెడతారు. ఆ ఉప్పు అంతా నీళ్ళు అయిపోయింది అనుకో, పారేసే కంటే దాన్ని తీసుకెళ్ళి ఒక గిన్నెలో పోసి ఆ ఉప్పు నీళ్ళని బాండీలో పోసి పొయ్యి మీద పెట్టి 2 మంటలు ఎత్తే అది మళ్ళీ కల్లుప్పులాగా తయారైపోయింది. నీళ్ళన్నీ గట్టి పడిపోయి కల్లుప్పులాగా తయారైపోద్ది. అంటే నిప్పు వలన, అగ్ని వలన ఉప్పు మరలా సారాన్ని పొందుకోగలుగుతుంది. హల్లెలూయా. మన జీవితంలో కూడా సారం లేకుండా పోయిందా? ఉప్పు నిస్సారమైపోయినట్టు అయిందా? తిరిగి మరలా సారాన్ని కలిగి ఉండటం అంటే ఒకటి నిప్పు వల్లనే మాత్రమే, అగ్ని వల్ల మాత్రమే. నిప్పు తిరిగి మరలా సారం పోయిన ఉప్పుని ఉప్పు సారం కలిగిన దానిగా చేయటానికి వీలు పడుతుంది. హల్లెలూయా. అందుకని చెప్పి మనం లోకానికి ఉప్పు అయి ఉన్నాం. ఉప్పు సారం కలిగి ఉన్నటువంటి అర్థం 50వ వచనంలో ఇందాక కిందలో మనం చదువుకున్నాం కదా, మళ్ళా 50వ వచనం, ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారం కలుగజేతురు? మీలో మీరు ఉప్పు సారం కలిగిన వారై ఉండి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండుడి. ఉప్పు సారం కలిగి ఉన్నటువంటి అర్థం ఏంటంటే ఒకరితో ఒకరు సమాధానంగా ఉండటమే. హల్లెలూయా. ఉప్పు సారం ఎప్పుడు వచ్చుద్దంటే ఒకరితో ఒకరు కలిసి ఉన్నప్పుడే సారం వచ్చుద్ది. హల్లెలూయా. నేను ఆయనతో కలిసి ఉండను, ఆయనతో మాట్లాడను, ఏమతోటి నేను కలిసి ఉండను, ఏమతోటి నేను మాట్లాడను, ఆమెతో నేను పలకను అంటే అర్థం సారం పోద్ది, సారం లేదు. కలిసి ఉండాల, ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండటమే ఉప్పు సారం కలిగి ఉండట అని అర్థం. అంటే సాధ్యమైనంత వరకు సమాధానంగానే ఉండాలి. కొన్నిసార్లు ఇద్దరు సమాధానంగా, ఇద్దరు సంతోషంగా, ఐక్యంగా ఉన్నారంటే సైతానికి కుళ్ళు, వ్యసనం, అవాదం, ఐక్యంగా ఉన్నారు. ఆ ఇద్దరు వెళ్ళి దేవునితోటి సమాధానంగా ఉన్నారు. ప్రతి సల్లపూట సంతోషంగా కాలం గడుపుతున్నారు. ఈ కుళ్ళుబోతోడు చూశాడు, ఈ వ్యసనంగాడు చూశాడు, ఒంటరిగా దొరికింది అవ్వను పట్టుకొని ఇది నిజమా అని, దేవుడే అబద్ధికుడు నేనే కరెక్ట్ అని నేరం మోపి మాయ మాటలు చెప్పి వారి మధ్య ఉన్న ఐక్యతను చెడగొట్టడం జరిగింది. తోటలో నుంచి దేవుని వద్ద నుంచి ఎడదీసి వేరు చేయటం జరిగింది. ఈ కుళ్ళుపోతోడు సైతాన్ చేసే పని అదే, వేరు చేస్తాడు, ఎడం చేస్తాడు. కలిసి సంతోషంగా సమాధానంగా ఉంటే వాడికి ఇష్టం ఉండదు. అందుకని భార్యాభర్త సంతోషంగా ఉన్నారంటే వాడికి ఇష్టం ఉండదు. ఇద్దరు స్నేహితులు సంతోషంగా ఐక్యంగా కలిసిమెలిసి బాగున్నారంటే వాడికి ఇష్టం ఉండదు. పక్క వాళ్ళు చేను బాగా పండింది, వాళ్ళు ఈ సంవత్సరం ఇంకొక ఎకరం కొన్నారంటే వాడికి నచ్చదు. హల్లెలూయా. ఎవరికి నచ్చదు? వాళ్ళు బాగున్నారు, మంచిగా ఇల్లు కట్టుకుంటున్నారు, వాళ్ళు అభివృద్ధి పొందుతున్నారు, వాళ్ళు పచ్చబడుతున్నారు అని అంటే ఆడికి ఇష్టం ఉండదు. ఎవడికి ఇష్టం ఉంది? తల్లిగా తండ్రిగా ఉన్న దేవుడికి ఇష్టం. ఆయన బిడ్డలు సంతోషంగా, ఆయన బిడ్డలు ఆరోగ్యంగా, ఆయన బిడ్డలు ఐశ్వర్యాన్ని కలిగి
అభివృద్ధి పొందుతూ ఉంటే తండ్రి సంతోషిస్తాడు, దేవుడు సంతోషిస్తాడు. కానీ దెయ్యానికి మాత్రం కుళ్ళు, వ్యసనం, కుళ్ళిపోతూ ఉంటాడు వాడు. అక్క నీకు తెలుసా, వాళ్ళు ఇంకొక ఎకరం పొలం కొనుక్కున్నారంట, వాళ్ళు ట్రాక్టర్ కొన్నారంట. కొన్నారులే ఊరికమ్మో, ఏందో వాళ్ళు కొనేది, అది అన్యాయం సొమ్ము. ఎడ తెచ్చి కట్టారు, ఎడ తెచ్చి కొన్నారు. ఏందంట మనిషికి నచ్చల అంటే దెయ్యం ఆ మనిషిలో జొరబడేసరికి కుళ్ళు వ్యసనం అనేది వస్తుంటుంది. మన సహోదరుడు పచ్చబడ్డాడు, ఇంకొక ఎకరం పొలం కొనుక్కున్నారు, ఒక ట్రాక్టరే కొనుక్కున్నారు, లేకపోతే వాళ్ళ పిల్లోడికి జాబే వచ్చింది, లేకపోతే వాళ్ళు ఇంకొక మంచి ఇల్లు కట్టుకున్నారు, జనాల నుంచి ఏదో బండి కొనుక్కున్నారు. సంతోషపడాలి. హల్లెలూయా. వాళ్ళు సంతోషించే సంగతికి కుళ్ళుకుని వ్యసనపడి కొన్నారులే వాళ్ళు గాంగా. మాకు మాత్రం లేదా ఏంది, మేము మాత్రం రేపు కట్టుకోమా ఏంది. ఎవరు వద్దన్నారు? ఏంటంటే వాళ్ళ మనసులో ఉన్నది వ్యక్తం అవుతుంది. హల్లెలూయా. ఆయనేనా పొలాలు కొనేది, ట్రాక్టర్లు కొనేది ఆయన ఒక్కడేనా? మేము కొనుక్కో, ఎవరు వద్దన్నారు? ఏంటంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి దెయ్యం బయటపడుతుంది, వ్యక్తపరుస్తుంది తన స్వభావం. ఆ వ్యక్తి వచ్చి ఏంటక్క బాగున్నావా అని వచ్చి పలకరిస్తాను, బాగానే ఉన్నవాళ్ళే, బాగలేక ఏం కుళ్ళిపోయామా? హల్లెలూయా. ఏం సంతోషంగా పలకరిస్తుందిగా, పలకరు రాదు. వాళ్ళు ట్రాక్టర్ కొన్నారంటగా, అయితే ఏమకి ఇష్టంగా లేదు, అందుకని బాగున్నావా అని మంచిగానే అడిగింది కదా, మంచిగా సమాధానం చెప్పచ్చుగా. బాగలేక మేమేం కుళ్ళిపోలేదులే, బాగానే ఉన్నవాళ్ళే, లోకల్ సమ్మంతా వేసుకొని ట్రాక్టర్ కొన్నారంటగా. అదేందమ్మా, మా ఆయన కష్టపడ్డాడు, సంపాదించుకున్నాము, ట్రాక్టర్ కొనుక్కున్నాము, అంత మాత్రానికి నువ్వు బాధపడేది బాధ ఎందుకు? కొనుక్కోండి, ఇంకా కొనుక్కోండి. హల్లెలూయా. వీళ్ళ మాటను బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే వీళ్ళకి ఎంత కుళ్ళు ఉందా, ఎంత వ్యసనం ఉందా, హృదయం నిండుగా దేవుడే ఉన్నాడా, దెయ్యమే ఉందా అనేది అర్థమైపోద్ది. హల్లెలూయా. సమాధానంగా, సంతోషంగా మనలో ఒకడు మంచిగా ఆశీర్వాదంగా చిగురిస్తూ పచ్చబడుతూ సంతోషంగా వాళ్ళ అమ్మాయికి ఉద్యోగం వచ్చిందంట, వాళ్ళ అబ్బాయికి పెళ్ళయిందంట, వాళ్ళు అభివృద్ధి పొందుతున్నారు అంటే పక్క వాళ్ళను చూసి సంతోషించాల. హల్లెలూయా. సమాధానంగా ఉండాల. సమాధానం కలిగి ఉండటమే ఉప్పు సారం కలిగి ఉండుట. దెయ్యానికి మాత్రం ఇష్టం ఉండదు పక్కవాడు ఫలించుట, ఆశీర్వదించబడుట, అభివృద్ధి పొందుట, విస్తరించుట, సంతోషంగా వాళ్ళు ఉండటం ఇష్టం ఉండదు, వాళ్ళకి ఆనందం ఉండదు. హల్లెలూయా. అందుకని సాతాను స్వభావం ఏంటంటే కుళ్ళుకోవటం, వ్యసన పడటం, నిష్ఠూరపడటం. అదే దేవుని స్వభావం ఏంటంటే సాధ్యమైనంత వరకు సమస్త జనులతోటి సమాధానంగా ఉండాలి. హల్లెలూయా. ఉప్పు సారం కలిగి ఉన్నటువంటి అర్థం అందరితోటి సమాధానంగా ఉండటమే, అదే సారం కలిగి ఉండుట. రోమపత్రిక 12:18, రోమపత్రిక 12:18. శక్యమైతే మీ శాతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. మనం ఉప్పై ఉండాలని వాక్యం చెబుతుంది. ఉప్పై ఉండాలంటే సాధ్యమైనంత వరకు సమస్త జనులతోటి సమాధానంగానే ఉండాలి. ఎవరితోటి గొడవలు, తగాదాలు,
వాళ్ళతో పలకను, వీళ్ళతో పలకరించను, వాళ్ళతో కలిసి ఉండలేను, వాళ్ళు కూర్చున్న కాడ నేను కూర్చోను, వాళ్ళు తినేటప్పుడు నేను తిన్ను, వాళ్ళతోటి నేను కలిసి ఉండలేను. ఆహా, అది దైవ లక్షణం కాదు. దైవీకమైన లక్షణం ఏంటంటే శక్యమైతే, శాతానైతే సాధ్యమైనంత వరకు సమస్త జనులతో సమాధానంగా ఉండాలి. వాళ్ళు ఎవరో మనకనవసరం. ఎవరైతే మనకేంటి? వారి నమ్మకం వాళ్ళది, మన నమ్మకం మనది. వాళ్ళ విశ్వాసం వేరు, మన విశ్వాసం వేరు. అయితేనేమి వాళ్ళకు నచ్చిన దారిలో వాళ్ళు పోతారు, మనకు నచ్చిన దారిలో మనం పోతాం. అయితే సమాధానంగానే ఉండాలి. కానీ వాళ్ళు ఎవరు మనకు శత్రువులుగా ఉండకూడదు. వాళ్ళు ఎవరు మనతో మాట్లాడని వారుగా, అంటరాని వారుగా, పలకరించని వారుగా ఎంచకూడదు. కొన్నిసార్లు మనం పలకరించినట్టయితే వాళ్ళు పలకరు. సమాధాన పడదామని పోయి పలకరిస్తే పలకరు. ఇటు పిలుస్తుంటే వినపడలేదు అన్నట్టు పక్కకు ఒరగబడి ఒక రోడ్డుకు పక్కకు వెళ్ళిపోతూ ఉంటారు. అయినా సరే ఎనికేటి అయినా సరే పలకరియాల. ఎప్పటిదాకా వాళ్ళు కూడా తిరిగి మరలా సమాధానంగా బాగున్నావంటే బాగానే ఉన్నాలే అన్నదాకా పలకరిస్తూనే ఉండాలి. శక్యమైతే సాధ్యమైనంత వరకు సమస్త జనులతోటి సమాధానంగానే ఉండాలి. అది ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటి బోధ. హల్లెలూయా. కొంతమంది ఏంటంటే ఇతరులను క్షమించలేక వాళ్ళన్న మాటలే మాటకి గుర్తు తెచ్చుకొని, మాటకి జ్ఞాపకం చేసుకొని, ఎంత కీడు చేశారు వాళ్ళు, ఎంత మాట అన్నారు నన్ను, నేను వాళ్ళతో పలకను, వాళ్ళని పలకరిను, వాళ్ళు పలకరించినా సరే నేను పలకను. లేదు, అది దైవ స్వభావం కాదు. మనకు మనమే తగ్గించుకొని, కీడు చేసిన వారైనా, మనల్ని బాధ పెట్టిన వ్యక్తులే అయినా మనమే ఒక అడుగు తగ్గిపోయి, మనకు మనమే ఒదిగిపోయి తగ్గించుకోవాలి. యేసు ప్రభువే తనను పట్టించబోతున్న శిష్యుడు యోధా ఇస్కరియోతు పాదాలు కూడా కడిగాడు. పక్కన అడగండి, కడిగాడా లేదా? తెలుసు యోధా ఒకరోజు పట్టిస్తాడని, సిలువ మరణానికి అప్పగిస్తాడని, 30 వెండి నాణేలకు అమ్ముకోబోతున్నాడని తెలిసి కూడా ఆయన్ని కాళ్ళు పోయి కడిగడింది. అదే దైవీక లక్షణం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒకరోజుకి యోధా నన్ను పట్టిస్తాడు, నన్ను శిలువ మరణానికి అప్పగిస్తాడని తెలిసి ఉండి కూడా పక్కనే ఉన్నాడే కానీ ఈ మనిషి నాకు పగవాడు, పక్కనే పండుకున్నటువంటి పాము, తాసుపాము లాంటోడు ఈడు అని తెలిసి ఉండి కూడా యోధా ఇస్కరియోతు యొక్క కాళ్ళు కడిగాడు. అదే దైవిక లక్షణం. సారం కలిగి, ఉప్పు సారం కలిగి రుచిగా ఉండటం అంటే అంతే. అదే తెలిసినా కూడా. హల్లెలూయా. ఈ వ్యక్తి వెనక గుంటలు తవ్వుతున్నాడు తెలుసు, అయినప్పటికీ ప్రేమ చూపించటమే మన ధర్మం. యేసుక్రీస్తు నేర్పిన బోధ, యేసుక్రీస్తు మనకి చూపించిన మాదిరి అదే. హల్లెలూయా. చాలామంది ప్రార్థన చేస్తే ఏమని చేస్తారమ్మా? మా ఆయన్ని దీవించు, మా ఆడవాళ్ళను దీవించు, నా పిల్లలను దీవించు, నా పొలాన్ని దీవించు, మా గొర్రెలు దీవించు, మా బరిగొడ్లు దీవించు, శాతం మరింత రావాలా? హల్లెలూయా. అంతే కదా. కానీ యేసుప్రభు చెప్తున్న మాట ఏంటంటే అట్ట కాదు, నీ శత్రువులను ప్రేమించు, నిన్ను హింసించే వారి కోసం ప్రార్థన చెయ్యి. యేసయ్య చెప్పిన బోధ అది. ఎవరి కోసం అంటాం ప్రార్థన చేసేది? ఎవరైతే నిన్ను హింసిస్తున్నారో వాళ్ళ కోసమే ప్రార్థన చేయాలి.
హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకి హింసించటం అంటే ఏంటి? రాక చేను వచ్చి నీళ్ళు వచ్చినాయి, కాలం వచ్చిందిగా, వాళ్ళ చేలోకి నారుమడి బాగు చేసి వాళ్ళ నారుమడికి నీళ్ళు పెట్టి ఇంటికి వచ్చాడు. మొహం కడుక్కొని 2 ఇడ్లీ తినిపోదాంలే అని ఆయన చేలో నారుమడికని చేనుకి నీళ్లు కట్టి ఇంటికి వచ్చాడు. ఆ పక్క చేను ఆయన ఎప్పుడు వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళ నారుమడికి పెట్టుకున్న నీళ్ళు ఆ మడవట అడ్డం వేసేసి తిప్పి వాళ్ళ చేలోకి పెట్టుకుని ఈయన ఎరగనట్టు ఇంటికి వచ్చాడు. హల్లెలూయా. ఇదేంటిది? అదే హింసించటం అంటే అంతే. హల్లెలూయా. సరే, ఇంకెవరులే చేలో నీళ్ళు, నా చేనుకు వస్తున్న నీళ్ళు పక్క చేనుకు పోతున్నాయి అంటే పక్క వాళ్ళు చేసిన పనేలే, ఈ రకంగా హింసిస్తున్నాడు ఈయన. సరే పోనీళ్ళని వదిలేశాడు. నారు పెరిగింది, నాటేశారు. నాటేసిన తర్వాత చేనుకు నీళ్లు కట్టుకున్నాడు. చేనుకు నీళ్లు కడితే ఆ చేనుకి వెళ్తున్న నీళ్ళని ఎప్పుడు పోయాడో తెలియకుండా వెళ్ళిపోయి వాళ్ళ చేనుకి పెట్టేసుకున్నాడు. పొద్దున పోయి చేను తడుతుందిలే అనుకుని మళ్ళీ ఆడదాకా వెళ్ళి చూస్తే ఆ చేను 1 పట్టో 2 పట్టలో తడిసిందంతే. మిగతా నీళ్ళన్నీ ఎప్పుడు పెట్టుకున్నాడో వాళ్ళ చేను మొత్తం తడిసిపోయింది. ఆయన చేనుకి తీసుకెళ్ళి నీళ్ళన్నీ మలుపుకున్నాడు. హింసించటం అంటే ఇంతే కదా. వేసుకున్నాడుగా, వాళ్ళ చేను నిండిన తర్వాత మళ్ళీ నీ చేనుకి పెట్టుకుంటే బాగుండు. కానీ ఇదేంది? హింసించటం అంటే అట్టుంటుంది. రకరకాలైనటువంటి విధానం, పద్ధతి. హల్లెలూయా. ఏమి ఇంటి ముందు దాకా ఇంట్లో కసు అంతా ఇంటి ముందుకు తీసుకొచ్చింది. ఊడ్చి ఇంటి ముందు, వాళ్ళ ఇంటి ముందు నుంచి పక్క ఇంటి ముందుకి కసు అంతా వాళ్ళ ఇంటి ముందుకు అటునెట్టింది కాలుతోటి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటి ముందుగా బరిగొడ్లు బయటికి పొలం వెళ్తున్నాయి. వాళ్ళ ఇంటి ముందే ఎవరితో పోతా ఒక బర్రె పేడ పెట్టింది. అప్పుడు ఆమె ఊడ్చుకుని ఇంట్లోకి పోయింది. ఈ ఇంట్లో ఆమె బయటకు వచ్చి మా ఇంటి ముందు ఉన్న పేడ మా ఇంటి కాడ ఎందుకు అని చెప్పి పక్క ఇంటికి వెళ్ళి చీపురుతో అటు చిల్లా చెదరగా వాళ్ళ ఇంటి ముందుకు నెట్టేసింది. హల్లెలూయా. ఇప్పుడే కదా ఇంటి ముందు కసు ఊడ్చుకుని ఇంట్లోకి పోయే బయటకు వచ్చేళ్ళకి ఇదేంది? పేడ అంతా చిందరగా ఇంటి ముందు. హల్లెలూయా, హల్లెలూయా. తిన్నది పల్లెం అడిగిందిగా, తొట్లో పోసుకోవాలి లేకపోతే కింద పోయాలి. ఆ పక్క ఇంటి వాళ్ళకి గేటు మీద పోయటం, ఆ ఇంటి ముందు విసిరేయటం, అయ్యే మెతుకులన్నీ ఆడబడేటట్టు. ఇదేంటిది? హింసిస్తున్నారు. వాళ్ళు బాగున్నారు, వాళ్ళు పచ్చగున్నారు, వాళ్ళు ఆశీర్వాదంగా ఉన్నారు, వాళ్ళ పిల్లలు బాగా చదువుకున్నారు. వ్యసనం కుల్లులు. హింసించే వారి కోసం అంటే అట్టటాల కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళ మీద కోపం కక్ష పెట్టుకోకూడదు. హింసిస్తున్నారా, బాధ పెడుతున్నారా, నీ మేలు కోరక కీడు కోరుతున్నారా? వాళ్ళ చేలో బర్రె పడింది, చూసిన నీవు తోలాల, అట్టగే మెయ్యాలే బర్రె. వాళ్ళ చేను తొక్కేస్తుంది, తొక్కిందిలే పోనీ తప్పించుకుని పోయావంటే ప్రేమ లేనట్టు. ప్రేమ కలిగిన వ్యక్తి అయితే నీ చేలో బర్రెబడి మేస్తే ఒకటి, పక్క వాళ్ళ చేలో బర్రెబడి మేస్తూ ఉందంటే అది వేరా? అట్ట కాదు. అయ్యో పాపం వాళ్ళు ఎవరు లేరు, అనగనగా వాళ్ళు నన్ను తిట్టారు, వాళ్ళు నాకు ఏదో చేశారు, కీడు చేశారు, పోతే పోయింది పోని. చేను నష్టపడుతుంది కదా బర్రె, బయటికి తోలాలా. తోలకపోవటం నీలో ఉన్న స్వభావాన్ని బయటికి వ్యక్తపరుస్తుంది. ఇతరులను, నిన్ను హింసించే వారి కోసం ప్రార్థించాల్సిన వ్యక్తివి. హల్లెలూయా. నీలో ఎలాంటి స్వభావం? ఇతరులు నష్టపోవాలని, ఇతరుల కీడు అనుభవించాలి, ఇతరులు బాధపడాలని ఆలోచన నీకు ఉన్నది అనేది కొట్టొచ్చినట్టు కనపడుతుంది. కనపడింది కదా, హాయ్ అని బయటికి తోలాల. తోలకపోవటం అంటే నీలో ఉన్న
స్వభావాన్ని బయటికి తెలియజేస్తుంది. నీకు ఎలాంటి మంచి స్వభావం ఉందో, నీ బుద్ధి ఎలాంటిది అనేది బయటికి వేసుకోవటమే. హల్లెలూయా. కనుక మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుని పిల్లలుగా మనం ప్రార్థించాల్సింది హింసించే వారి కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళు శత్రువులు, వాళ్ళని ప్రేమించాల. హల్లెలూయా. వాళ్ళ పిల్లోడికి పెళ్ళి అయితే, వాళ్ళ పిల్లకి పెళ్ళి అయితే ఏదన్నా వస్తువు చదివింపి పెడితే రేపు మళ్ళీ మన పిల్లలకి వస్తుంది కదా అని పోయి వాళ్ళ పిల్లలకి వస్తువు పెట్టారు, మళ్ళీ తిరిగి నువ్వు పొందుకుంటావు. వాళ్ళని ప్రేమించటం కాదు, నిన్ను ప్రేమించే వ్యక్తిని ప్రేమించటం కాదు, కానీ వాళ్ళు శత్రువులుగా ఉన్నారు, వాళ్ళని ప్రేమించాలా. ఆమేన్. శత్రువులను ప్రేమించాలా, హింసించే వారి కోసం ప్రార్థన చేయాలి. అందుకే ఉప్పు సారం కలిగి ఉండుట అంటే అర్థం సమాధానంగా ఉండటం. శత్రువులను ప్రేమించటం, హింసించే వారి కోసం ప్రార్థన చేయటం. సాధ్యమైనంత వరకు సమస్త జనులతోటి సమాధానంగానే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా సమాధానంగానే ఉండాలి. సమాధానంగా ఉండాలి అంటే వాళ్ళు సమాధానంగా ఉండటంలా, కలిసిపోదామంటే కలిసి రావటంలా అయినప్పటికీ పర్వాలేదు. కొలస్సీ పత్రిక 4:6 చూడండి. కొలస్సీ పత్రిక 4:6, కొలస్సీలకు రాసిన పత్రిక 4:6. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచి గలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. మన సంభాషణ ఉప్పు వేసినట్టు ఉండాలంట. అంటే రుచి కలిగినదిగా ఉండాలి, కృపాసహితమైనదై ఉండాలి. అంటే దయగల మాటలే రావాలి. హల్లెలూయా. ఇతరులను గాయపరిచే మాటలు రాకూడదు. మన మాట ఎదుటి వాడిని గాయపరచకూడదు. దయ కలిగిన మాటలే నోటికి రానియాలి. ఈ మాట అంటే ఆ వ్యక్తికి ఎంత బాధ కలుగుద్దా ఆలోచించుకుని మాట్లాడాలి. కాబట్టి ఇతరులను మాటలతో కత్తిపోటు లాంటి మాటలు కలవారు కలరు. అంటే కత్తితో పొడవనక్కర్లా, ఒక మాట అంటే చాలు ఆ ఎదుటి వ్యక్తి గుండెలో బాధ కలుగుద్ది, నొచ్చుకుంటారు. అలాంటి సూటిపోటు మాటలు అనేవాళ్ళు ఉంటారు. అయితే మన మాటలు అట్టగా ఉండకూడదు. ఎదుటి వాడిని దుఃఖపెట్టేవిగా ఉండకూడదు, కించపరిచేవిగా, ఇతరుల ఎదుట ఎగతాళి చేసినట్టుగా, తక్కువ చేసి అపహాసం చేసినట్టుగా మాట్లాడకూడదు. మన మాట వల్ల ఆ ఎదుటి వ్యక్తి ఊరడించబడాలి. దయ కలిగిన నీ మాటతో ఆ వ్యక్తి ఆదరించబడాలి. నీ నోటి మాట ఆ వ్యక్తిని, కృంగిన వ్యక్తిని పైకి లేవనెత్తేదిగా ఉండాలి. కాబట్టి ఉప్పు వేసినట్టుగా కృపాసహితమైనవిగా మన నోటి మాట ఉండాలి. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 4:29. ఎఫెసీ పత్రిక 4:29. వినువారికి మేలు కలుగునట్లు అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనా మీ నోట రానియకుడి. అనుకూలతను బట్టి వినే వాళ్ళకు మేలు కలిగేటట్టే మాట్లాడాల, దుర్భాష రాకూడదు. క్షేమాభివృద్ధి కలుగునట్లు అనుకూలమైన మాటే మన నోటికొండ రావాలి. ఏ దుర్భాష బూతులు మన నోటికి రానియకూడదు. అది హెచ్చరిస్తున్నటువంటి మాట. హల్లెలూయా. కాబట్టి ఎక్కడైనా మన
ఉప్పు వేసినట్టు సారంగా ఉండవలసిన మాట ఎక్కడైనా సారం పోయినట్టుగా ఉందా? అంటే సమాధానం తెగిపోయినట్టుందా? తిరిగి సమాధానం కలుపుకోవటం కోసం అది ఏం చేయాలంట? అగ్ని వద్ద తీసుకురావాలి. పరిశుద్ధాత్మ అగ్ని, ఆత్మ అగ్ని దగ్గరికి తీసుకొస్తే దేవుని ఆత్మ అగ్ని వలన వేడి చేయబడటం జరుగుతుంది. కోల్పోయిన సారాన్ని పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి మరలా పొందుకోగలుగుతాం. ఎందుకంటే ఆత్మ పూర్ణ, ఆయన అంటాడు కదా, బాప్తిస్మ ఇచ్చి యోహాను అంటాడు, నేనైతే నీళ్లతో బాప్తిస్మ ఇస్తున్నాను, నా వెనక వచ్చువాడు అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ మీకు బాప్తిస్మ ఇస్తాడు. అంటే ఈ పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మ అంటే ఆ అగ్ని బాప్తిస్మ ద్వారా ఏం జరుగుద్ది? కల్ముషం అంతా కాల్చివేయటం జరుగుతుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నిండి భాషలతో ప్రార్థించటం వల్ల మలినమంతా కాల్చివేయబడుతుంది. శుద్ధులం అయిపోతాం. తిరిగి మరలా సమాధాన హృదయం, ప్రేమించే హృదయం, సారవంతమైన మాటలు పలకటం అనేది తిరిగి కలుగుతుంది. అందుకే అగ్ని వలన కోల్పోయిన సారాన్ని మరలా సంపాదించుకోగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన నోటి మాట ఎక్కడైనా జారిపోయి ఏదైనా పొరపాటుగా మాట్లాడి మన మాట వల్ల ఇతరులు గాయపడి, ఇతరులు దుఃఖపడి, ఇతరులు కన్నీరు పెట్టినట్టుగా కానీ ఉంటే తిరిగి మరలా సారాన్ని పుంజుకోవటం కోసం ఆత్మతో నిండి భాషతో ప్రార్థించి అగ్ని బాప్తిస్మం చేత ఆ పోగొట్టుకున్న సారాన్ని తిరిగి మరలా సమకూర్చుకోగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం నోటి మాట ఇతరులను గాయపరిచేదిగా కాక కృపా సహితమైనదిగా ఉండాలి. ఉప్పు అనేది ఎంత ప్రాముఖ్యం అంటే చూడండి, లేవియాకాండం 2:13. లేవియాకాండం 2:13. అర్పించు ప్రతి అర్పణకు, ప్రతి నైవేద్యానికి ఉప్పు చేర్చవలెను. హల్లెలూయా. కాబట్టి ప్రతి నైవేద్యానికి ఉప్పు చేర్చాల. హల్లెలూయా. ఉప్పు చేర్చుట వల్ల అది పాడవదు. ఉప్పు అనేది ప్రతి నైవేద్యానికి అవసరం. హల్లెలూయా. కనుక అన్ని విషయాల్లో కూడా ఏదన్నా కొన్ని పచ్చళ్ళు నిల్వ పెట్టుకుంటే చాలా రోజుల దాకా నిల్వ పచ్చళ్ళు, ఉప్పు గోంగూరని, మామిడికాయ పచ్చడని, ఇంకా పండుమిరకాయ పచ్చడని, ఇంకా ఈ పచ్చళ్ళన్నిటి చెడిపోకుండా చాలా పచ్చడి నిల్వ ఉండటం కారణం ఏంటంటే దాంట్లో ఉప్పు కలుపుతారు. ఉప్పు లేకపోతే, ఉప్పు తక్కువ అయిపోతే పచ్చడి పాడైపోద్ది, అన్ని రోజులు ఉండదు. అంటే మనం కూడా అలాంటి వ్యక్తులుగా ఉండాలి. హల్లెలూయా. 10 మంది నీతిమంతులుంటే సొదొమ గొమొర్రాని కాల్చి నాశనం చేయకుండా ఉంటావా అని అబ్రహాము అడుగుతాడు. అట్లాగే అన్నాడు. అంటే 10 మంది నీతిమంతులు కనీసం ఆ పట్టణంలో ఉంటే వారిని బట్టి మిగతా వాళ్ళని కూడా నాశనం చేయకుండా ఉంటాను అన్నాడు దేవుడు. నీతిమంతులు 10 మంది ఉన్న చాలంట, ఊరు మొత్తం కాపాడబడుతుంది. హల్లెలూయా. అవును, నీవు కూడా ఉప్పులాగా సారం కలిగి నీ వల్ల అనేకులు బ్రతుకున్నట్లు, నీ వల్ల అనేకులకు మేలు కలుగునట్లు, నీ వల్ల అనేకులకు క్షేమం కలుగునట్లు, నీవు లేకపోతే అక్కడ తీరని లోటుగా ఉండేలాగా, అంత ఉప్పులాగా, సారం కలిగిన ఉప్పులాగా
అంత ప్రాముఖ్యమైన వ్యక్తిగా నీవు ఉండాలనేది దేవుని చిత్తం. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేద్దాం. ప్రభు మనల్ని ఆశ పెట్టుకొని ఉన్నాడు. ఉప్పు సారం కలిగినదై ఉంటేనే దానికి విలువ. సారం కోల్పోతే వేరే దారి లేదు, పారేస్తారు, కాళ్ళతో తొక్కుతారు. అయితే పోగొట్టుకున్న సారం సంపాదించుకోవటానికి ఒకటే మార్గం ఉంది. అది నిప్పు వల్లనే, అగ్ని వల్లనే ఉప్పు తిరిగి సారాన్ని పుంజుకోవటం కుదురుతుంది. మనం కూడా అలాగనే ఉప్పు సారం కలిగిన రీతిగా మనం కూడా సారం కలిగిన వ్యక్తుల వల్లే సాధ్యమైనంత వరకు అందరితో సమాధానం కలిగి జీవించుదుముగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. ఉప్పు వలె సారం కలిగిన వ్యక్తిగా, అందరితో సమాధానం కలిగిన వ్యక్తిగా, కృపాసహితమైన దయగలిగిన మాటలే పలుకే వ్యక్తిగా నన్ను ఆశీర్వదించయ్యా. నా వల్ల అనేకులకు మేలు జరగాలి, నా వల్ల అనేకులు బాగుపడాలా, నా ద్వారా అనేకులు మంచి మార్గానికి మళ్లించబడాలి. ప్రాముఖ్యమైన వ్యక్తిగా నన్ను ఉప్పు సారం కలిగిన వ్యక్తిగా నన్ను సిద్ధపరచయ్యా. లోటుపాట్లుంటే సరిచేయండి. సారాన్ని కోల్పోయిన వ్యక్తిగా నేనుంటే, సారం లేని వ్యక్తిగా ఉంటే తిరిగి నీ పరిశుద్ధాత్మ ద్వారా ఉప్పు సారం కలిగిన వ్యక్తిగా నన్ను మార్చయ్యని అడుగుదాం. ఏదైనా లోటుపాట్లు జరిగి ఉంటే, మన మాట ద్వారా ఎవరికైనా గాయం కలిగి ఉంటే, ఎవరినైనా బాధ పెట్టినట్టుంటే సారీ చెప్పి ప్రభుని క్షమాపణ అడిగి సమాధాన పడదాం, ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థన విజ్ఞాపన ఆలకించినందుకై స్తోత్రాలు. బిడ్డలను ప్రేమించి నీవిచ్చిన పాడి పశువుల్లో దీవించండి, వారి పంట పొలాల్లో ఆశీర్వదించండి, వారి బిడ్డల చదువులో మీ దీవెన దయచేయండి. రెక్కల కష్టాతీతాన్ని దీవించండి. ఆత్మీయంగాను, ఆర్థికంగాను, శారీరకంగాను, మానసికంగా నీ బిడ్డలను బలపరచండి. 3 దినాల శుద్ధీకరణ కూడికలో ఒక్కొక్కరిని పరిపూర్ణంగా పరిశుద్ధపరిచి, శుద్ధీకరించి, సిద్ధపరిచి, మహిమగల నీ రాకకై బిడ్డల ఒక్కొక్కరిని సిద్ధపరిచి, బలపరిచి, వార్తలు చేసి వాడుకోమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని ఇన్ని బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఆశీర్వదించండి. రాలేకపోయిన బిడ్డలు క్షమించండి. మరో సమయమైన నీ సన్నిధి యొక్క ప్రాధాన్యతను గుర్తించి, నీ సన్నిధి ముఖ కాంతిలో, నీ సన్నిధిలో గడిపి దొరికి దీవెన, ఆశీర్వాదం, సమాధానం అనుభవించటానికి కృప దయచేయమని కోరుతూ, కూడి వచ్చిన బిడ్డలందరూ మీ చేతులకు అప్పగిస్తూ దీవెన ఆశీర్వాదాలతో నింపమని, రేపు ఎల్లుండి జరుగుతున్నాం మిగతా కోడికలన్నీ మహిమకరంగా జరిగించమని, సమస్త ఘనత మహిమ నీకు చెల్లిస్తూ, మహిమతో మధ్యాకాశానికి రానున్న మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్.